భానులత తిరుమల నగర్ లో ఉన్నాము. ఇప్పుడు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ వచ్చినాను కర్ణాటక నుంచి. అయినా కూడా ఇక్కడ డెవలప్మెంట్ సెకండ్ ఆదాని సెకండ్ బాంబే అంటారే కానీ ఇది డెవలప్మెంటే కాలేదు. మా పిల్లలు పెద్దగా అయినా కూడా ఇప్పుడు కాలేజెస్ కోసము మేము ఎక్కడ పోతున్నాం, వేరే డిస్ట్రిక్ట్ పోవాల్సిన అవసరం ఏముందండి మనకి. మన ఆదాని డిస్ట్రిక్ట్ అయితే మనమే ఇక్కడ మన పిల్లలందరినీ ఇక్కడ మన కళ్ళ ముందు చూసుకుంటాం కదా. మేము తోడుకోడలు, మేము మా ఫ్యామిలీలో 25 మంది పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లల్ని ఎక్కడికి మంచి చదువుతారు, పిల్లలు బాగా చదువుతారు, కానీ హైదరాబాద్కి ఎందుకు పంపించాలండి? మేము బెంగళూరుకి ఎందుకు పంపించాలండి? మేము వేరే డిస్ట్రిక్ట్ ఎందుకు పంపించాలా? ఇక్కడ కాలేజెస్ అయితే మా పిల్లలు ఇక్కడే చదువుకుంటారు అనేది ఒక ఉద్దేశం అనమాట. అయ్యా అందరు కలిసి మీరు ఒక నిర్ణయానికి వచ్చి మా ఆదోనిని జిల్లాగా కావాలని మేము కోరుకుంటున్నాము. హాస్పిటల్స్ అంటే ప్రతిసారి మేము కర్నూలు పోవాల్సిన అవసరం ఉండదు, కర్నూలు పోకూడదు. మా ఆదోని జిల్లా అయితే మేము ఇక్కడే చూపించుకుంటాము. ప్రజలందరూ ఇక్కడే హాస్పిటల్స్ కి గర్భిణీ స్త్రీలు ఎట్లాంటి పోతారు, అంత అవసరముగా అప్పటికప్పటికి అంబులెన్స్ అరేంజ్ చేస్తారు. మధ్యలో ఏమైనా అయితే ఎవరికండి ప్రాబ్లమా? ఆదోని జిల్లా కావాలి. అందుకోసము ప్రజలందరి కోసము కోరుకునేది ఒకటే, ఆదోని ప్రజలందరి కోసం కోరుకునేది ఒకటే, ఆదోని జిల్లా కావాలి. మాకు ఆదోని జిల్లా కావాలి, ఏర్పాటు చేయండి పెద్దలారా. భానులత ఆదోని తిరుమల నగర్ అండి. తిరుమల నగర్ మాది. ఇక్కడ ఏమిటంటే సెకండ్ బాంబే అంటారే కానీ ఇక్కడ ఫెసిలిటీలు ఏమీ లేవండి. చదువు పరంగా కూడా ఏమీ లేదు. ఏమంటే ప్రతి ఒక్కటి కర్నూలు హైదరాబాద్ అంటారు. పిల్లలు కూడా చదువు అంతంత మాత్రమే ఉంది. జిల్లా అయితే ప్రతి ఒక్కటి వస్తాయి, ఫెసిలిటీస్ వస్తాయి చదువు పరంగా. మరి ఇది జాబులు కూడా రేపొద్దున అన్ని కావాలంటే కూడా జిల్లా అయితే అన్ని ప్రతి ఒక్కటి వస్తాయి. కానీ నిదానంగా అయినా కూడా జిల్లా కావాలండి. అందరూ సఫర్ అవుతా అన్నారు, చెప్పుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు గమ్మన ఉంటున్నారు. ఇక్కడ వచ్చి ఎవరు కూర్చుందాము అంటే కూడా వద్దులే, ఇదేం జిల్లా కాదు, ఇప్పుడేం కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఇది జరుగుతా ఉంది, చూస్తున్నాము. ఏమంటే సాధించాలా అండి, స్టెప్ బై స్టెప్ వస్తే జిల్లా అవుతుంది. రాజధానినే ఇప్పుడు తయారవుతుంది, అంత కష్టపడతా అంటే ఇది జిల్లా కావాలంటే ఇది కూడా కష్టపడాలా. కానీ నిదానమే ప్రధానం అంటారు కదండి, అది మనం సాధించి చూపియాలా. ఒకరికి తప్పుగా అనుకోవద్దండి, నేను చెప్పేది అర్థం అవుతుంటే అర్థం అవ్వాలకి అర్థం అవుతుంది అంతే. మనకి జిల్లా కావాలండి. ఇప్పుడు మహిళలే వస్తున్నారు, 4 మగవాళ్ళు వస్తున్నారు మా జతకి, మీకు మా తోడు ఉంటామని. అది వేరే వాళ్ళు కాదు, మా తిరుమల నగర్ వాసులే మగవాళ్ళు అన్నగారులు వస్తున్నారు. మా ఇంట్లో మగవాళ్ళు పంపించినారంటే మన వాళ్ళు గ్రేట్ అనుకుంటున్నాం మనం. ఎందుకంటే మనము రావట్లేదు, పని ఉంది, మీరు పోండి కూర్చోండి అని అంటున్నారు కదా, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అంటున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. జిల్లా కావాలి అంతే అండి. ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా కావాలి. ಸರ್, ನಮ್ಮ ಹೆಸರು ರಾಜೇಶ್ವರಿ. ನಾವು ಬಂದಿಲ್ಲ 5 ವರ್ಷ ಆಯ್ತು, ತುಮಕೂರಲ್ಲಿದ್ವಿ. ಈಗ ಏನ್ ಕೇಳಿ, ಹೆಣ್ಮಕ್ಳು ಏನ್ ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕು, ಏನ್ರಲ್ಲಿ ಹಿಂದೆ ಇರಬಾರ್ದು, ಎಲ್ಲದ್ರಲ್ಲೂ ಮುಂದೆ ಇದ್ದು ತೋರಿಸ್ಬೇಕು. ಈಗ ನಾವು ಬರ್ತಿದ್ರೆ ಇವ್ರಿಗೆ ಏನ್ ಕೆಲ್ಸ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ನಾವ್ ಎಲ್ಲದ್ರಲ್ಲಿ ಮುಂದೆ ಇದ್ದು ನಾವು ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕಂತ ನಮ್ಮ ಉದ್ದೇಶ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲ ಬಂದು ಮುಂದೆ ಜಾಕಿ ನಾವು ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಆಗ್ಬೇಕು. ಈಗ ಒಂದು ಹಾಸ್ಪಿಟ್ಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಕರ್ನೂಲ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ನಾವು 4 ವರ್ಷ ಮುಂದೆ ಅನುಭವಿಸಿದೀವಿ, ಇದೇ ಆದೋನಲ್ಲೇ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಅಲ್ಲಿ ಅನುಭವಿಸಿದೀವಿ ನಾವು. ಯಾಕೆ ಹೇಳಿ, ಅದು ಹೇಳ್ಕೋದ್ರೆ ನಮ್ಗೆ ಅಳು ಬರ್ತಿದೆ. ಅವೆಲ್ಲ ಬೇಡ, ನಮ್ಗೆ ಆದೋನಿ ಜಿಲ್ಲಾ ಬೇಕೇ ಬೇಕು. ರಾಜಕೀಯದವರ ಪರವಾಗಿ ನಾವ್ ಏನ್ ಮಾತಾಡಲ್ಲ, ಅವ್ರು ಬರ್ಬೇಕು, ಬಂದು ನಮಗೆ ಸಲಹೆ ಕೊಡ್ಬೇಕು. ಆದೋನಿ జిల్లా ಬೇಕು. నమస్కారం, నేను తిరుమల వాసిని. నా పేరు విమల. నా కష్ట సుఖాలు చాలా ఉన్నాయండి, చెప్పాలంటే నా బాధలు చాలా ఉన్నాయి. ప్రభుత్వంకి చెప్పాలనుకుంటున్నాను. మా ఆయన రైస్ మిల్ పోతుండే, ఆయన చిన్నగున్నారు. నా పిల్లలు మిల్ బంద్ అయింది, ఆయన ఏం పని చేసుకొని తినాలా? ఎక్కడ బయట పోయినా 5,000, అప్పుడు 2,000 3,000. ఇంట్లో ఏం తినాలా? మేము ఏ పని చేసుకుందామంటే లేదు. ఎక్కడైనా పని పోదామంటే గార్మెంట్స్ లేవు ఇక్కడ. వేరే షాప్ పోయి మేము కసు ఉడసాలా, ఆ పని తప్ప ఆడవాళ్ళకి ఏ పని లేదు ఇక్కడ. ఇంట్లో మగవాళ్ళు బయట ఆ పని పంపారు. మేము స్టోర్ బియ్యం తిని బ్రతికినాము. మా పిల్ల
మాత్రం ఉద్యోగాలు లేవు. దళిద్రం ఎక్కడుందంటే మన ఊర్లోనే ఉంది, ఎక్కడ లేదు. అందరు మా అదృష్టం బాగాలేదు అని అనుకుంటారు. అది అదృష్టం బాగుంది, మా పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది. కానీ మన ఆదోళ్ళలో దళిద్రం పెట్టుకొని మా ఇంట్లో దళిద్రం ఉంది అని చెప్పడం చాలా తప్పు. సార్ చంద్రబాబు గారు దయచేసి మా ఆదోనికి, మా మహిళలకు ఒక గార్మెంట్స్ కంపల్సరీ కావాలి. మాకు చదువు అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటది. లేని వాళ్ళు ఏదో పని చేయాలి అని అనుకుంటారు. వాళ్ళ కోసం ఒక గార్మెంట్స్ పెట్టండి సార్ దయచేసి. మా ఆడవాళ్ళ కోసము. మగవాళ్ళు ఏ పని అయినా చేసుకోగలరు, కానీ ఆడవాళ్ళు ఆ పని చేయలేరు. ఇది అని ఉంటుంది, ఆ పని ఒకటే చేస్తాం. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. మాకు పిల్లలు కష్టపడి పెంచి మేము వేరే దేశాలకు మేము ఎందుకు పంపించాలి సార్? మా పిల్లలు మా కంటి ముందు ఉండాలి అంటే మాకు ఇక్కడ ఉద్యోగాలు ఉండాలా మా పిల్లలకి. ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రులకు వదిలి వేరే ఊర్లకు పోతున్నారు. మాకు ఇక్కడ ఉద్యోగాలు కావాలి, గార్మెంట్స్ కావాలి, మాకు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ కావాలి. ప్రెసెంట్ నేనే, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, 2-3 టైమ్స్ వచ్చినాయి. ప్రెసెంట్ నాకు రెఫర్ రాసి ఇచ్చినారు. గోవింద్ రెడ్డి దగ్గర డాక్టర్ దగ్గర వెళ్ళాలమ్మా నువ్వు అన్నారు. వెళ్ళాను. సార్ చంద్రబాబు గారు మీరు ఆరోగ్యశ్రీ అని చెప్పారు, కానీ అక్కడ లంచం జరుగుతూ ఉంది. నాకు మళ్ళీ అమౌంట్ తీసుకొని నాకు ఆపరేషన్ చేస్తున్నారు సార్. నేను నా కోసం కాదు, నా దగ్గర డబ్బు ఉన్నా నేను ఇచ్చుకోగలను. అందరికీ ఈ కష్టాలు ఉండవు సార్. చాలా మంది హాస్పిటల్ ఏడుస్తున్నారు సార్. మీరంతా ఆరోగ్యశ్రీ ఫ్రీ అంటారు సార్. ఆరోగ్యశ్రీ ఫ్రీ లేదు సార్. అక్కడ అమౌంట్ కట్టి ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. మాకు ఆదోని జిల్లా కావాలి సార్. మీరు ఏం చేస్తారో మా ఆదోనికి దిగి వచ్చి మీరు ఆదోని జిల్లా చేయాలి. ఇది అందరి కోరిక సార్. నమస్తే. కావాలి కావాలి మాకు జిల్లా కావాలి, కావాలి కావాలి మాకు జిల్లా కావాలి. సాధిస్తాం సాధిస్తాం ఆదోని జిల్లా సాధిస్తాం. నా పేరు విమల సాకరే, తిరుమల నగర్ సార్. మనకు ఈరోజు ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో 73వ రోజు రిలే నిర్వహించడం జరుగుతుంది. అందులో తిరుమల నగర్ కాలనీవాసులైన మహిళలు 2వ బ్యాచ్ కూర్చున్నారు. అలాగే తిరుమల నగర్ సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ ఒకరోజు కూర్చున్నారు. మొత్తంగా తిరుమల నగర్ నుంచి 3వ బ్యాచ్ ఈరోజు కూర్చున్నారు. వారికి అందరు కూడా ఆదోని జేఏసీ తరఫున జోరు చప్పట్లతో మేము వారికి అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. మన పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని డివిజన్లో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఆదోని, పత్తికొండ, ఎమ్మిడి, మంత్రాలయము, మళ్ళీ ఆలూరు. ఈ ప్రాంతం ఎలా ఉందంటే మన కర్నూలుకి ఇచ్చేసినంత దూరంగా ఉంది. 100-150 కిలోమీటర్ దూరం ఉంది. ఏదైనా అత్యవసరమైన వైద్యపరంగా వెళ్ళాలన్నా, అలాగే మంచి ఉన్నతమైన చదువులు వెళ్ళాలన్నా మనకు చాలా కష్టం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనకు మన అన్ని విధాల అర్హతలు ఉండి కూడా ఈరోజు మనకు జిల్లా కాకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా మనకు రాజకీయ నాయకుల లోపమైన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకంటే చిన్నమైనటువంటి నియోజకవర్గం మార్కాపురము కేవలము 7-8 లక్షల జనాభా కలిగిన మార్కాపురం జిల్లా అయినప్పుడు 13 లక్షల జనాభా గల జిల్లా ఎందుకు కాకూడదని నేను ప్రశ్నిస్తున్నా. మళ్ళా ఎందుకు అడగడం లేదు? నాయకులంతా కూడా వాళ్ళ రాజకీయ పార్టీలకు భయపడి వాళ్ళు ఇక్కడ వాయిస్ ఇవ్వడంలే. దయచేసి రాజకీయ నాయకులారా, ప్రతి ఒక్క పార్టీని మేము ఆదోని ప్రజలుగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే మాకు నెక్స్ట్ సీట్ రాదు, మాకు మంత్రి పదవి రాదు, లేకపోతే మా పార్టీలో మాకు సీట్ ఇవ్వని చెప్పి ప్రతి ఒక్క పార్టీ కూడా ఆలోచిస్తున్నది ఈరోజు. దయచేసి మన నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు, వారి యొక్క ఆశయాల మేరకు, వారి యొక్క వెనుకబడతారాన్ని, విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రతి ఒక్క దాన్ని కావాలి. కేవలం రాజకీయ నాయకులు మీ యొక్క భవిష్యత్తునే కాకుండా ఇక్కడ ఉన్న 5 నియోజకవర్గాల ప్రజల తాగునీటి, సాగునీరు మరియు విద్య, వైద్య వాటిని దయచేసి ఆలోచించండి. గత 30-40 ఏళ్ళ నుంచి మనమే గెలుస్తున్నాము. వారు తప్ప వీరు తప్ప వారు గెలుస్తారు. కానీ ఆదోని అభివృద్ధి, ఆలూరు అభివృద్ధి, పత్తికొండ, ఎమ్మినూరు అభివృద్ధి ఎక్కడ చూసిన భాగంగా ఎక్కడ ఉంది. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులారా, ప్రతి ఒక్క పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ పరంగా అందరూ కలిసికట్టుగా రండి. మన ఆదోని జిల్లా కొరకై మీ పార్టీ నాయకులను ఒప్పించండి, బయటికి రండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఆదోని అవుతుంది. కనుక నేను విజ్ఞప్తి చేస్తే ఒకటి, అన్ని రాజకీయ పక్ష నాయకులకు కూడా మీ పదవుల కోసము జరగబోయే ఎన్నికలు తప్పకుండా ఇది ప్రధాన అంశంగా మారుతుంది. 20-25% ఓటింగ్ ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఆల్రెడీ మంత్రులకు ఇదే విషయం తెలియజేశాము. మరియు సత్యకుమార్ గారు అయితేనేమి, మళ్ళా నీటిపారుదల శాఖ నిమ్మల నాయుడు కూడా ఇదే విషయం తెలియజేశాం.
దయచేసి మాకు ఈ 5 నియోజకవర్గాల ప్రజల బలమైన ఆకాంక్షను నెరవేర్చండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఏ పార్టీ ఇస్తే వాళ్ళకి తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేసీ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.